అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి మే 13 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటాం. అయితే ఒకసారి మన గురుగారు సంప్రదించి ఉండండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం. మన గురుగారు అఘోర తాంత్రివిత్తో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ 100% చేస్తారు. దూర ప్రాంతంలో వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం చెప్తారండి. మీరు కోరుకున్న స్త్రీ కానుకుంటున్నారా? మీరు కోరుకున్న పురుషుడు కానుకుంటున్నారా? అయితే ఒకసారి మన గురుగారు సంప్రదించుకోండి. మన గురువు పేరు వచ్చి శివశక్తిరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారండి. 100% ప్రతి ఒక్క సమస్యకి విత్-ఇన్ డేస్లో పరిష్కారం కూడా చెప్తారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారి దినఫలిత ప్రకారము రేపటి రోజున ఈ రాశి వారికి పూర్తిగా అనుకూలంగాను, అలాగే అంటే కొంచెం వ్యతిరేకంగాను ఉందని చెప్పుకోవాలండి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అంత అనుకూలంగా ఉన్నప్పుడు కూడా అనుకూలంగా మార్చడానికి అన్ని రకాలు కూడా ఈ రాశి వారు రేపటి ఖచ్చితంగా కూడా అన్ని రకాల దేవతారాధన, శివనామస్మరణ చేయడం అయితే అన్ని రకాలు కూడా మంచిది. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలను కూడా అంటే రేపటి రోజున పూర్తిగా వీళ్ళకి అనుకూలంగా ఉందని కూడా చెప్పుకోవాలండి. ప్రతి విషయంలో కూడా విజయం అయితే చూస్తానని చెప్పుకోవాలి. మరి వీరి యొక్క జీవితంలో రేపటి రోజున ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, ఏ వ్యక్తి ఎటువంటి విషయాల్లో మీకు మంచి అవగాహన కల్పించబోతున్నారు, అలాగే ఆ వ్యక్తి మీ జీవితంలో ఏ విధమైనటువంటి మలుపులు తీసుకురాబోతున్నారు, వారు మీ జీవిత సంవత్సరాల ముఖ్యమైన విషయంలో వారి పాత్ర ఏ విధంగా ఉంటుందనేటువంటి పూర్తి అంశాలను తెలుసుకుందాము. మరి రేపు మీ జీవితంలో జరగబోయేటువంటి ఆ భయంకరమైనటువంటి కొన్ని నిజాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ రాశికి అధిపతి అన్ని రకాలు కూడా అంటే ఈ రాశి అధిపతి కూడా ముందుగా ఈ రాశి వారికి ప్రధాన పాత్ర కూడా పోషించబోతున్నారని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అనుకూలంగా ఉండడానికి కారణం కూడా శివుడని అని చెప్పుకోవాలండి. భగవంతుని యొక్క అనుగ్రహంతో రేపటి మీకు అంత అనుకూలంగానే ఉంటుంది. మీకు ఎప్పుడు కూడా కోపం ఎక్కువగానే ఉంటుందండి. వచ్చినా కూడా చాలా భయంకరమైన వ్యక్తులుగా మీరు మారుతూ ఉంటారు. ఇక ఈ రాశి వారు అయితే ఆ కోపాన్ని కూడా కంట్రోల్ చేసుకోలేరు. వీరికి చాలా విపరీతమైన కోపం అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా వీరు కోపంతోనూ గంభీరంగానూ కనిపిస్తూ ఉంటారు. అలాగే ఈ రాశి వారికి బలం కూడా చాలా ఎక్కువగానే ఉంటుందండి. అహంభావము, గర్వం కూడా వీళ్ళలో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఏదైనా కానీ చేయగలము అనేటువంటి ఎక్కువ మనోభావం కలిగి ఉంటారు. అలాగే వీళ్ళకి క్లియర్గా కొట్టడం కనిపిస్తూ ఉంటుంది. ఎలాంటి విషయం గురించి అయినా కానీ వీళ్ళు చాలా ఈజీ గోయింగ్ లాగా చేసుకుంటూ ఉంటారు. దాని గురించి మాట్లాడేస్తూ ఉంటారు. ఎందుకు చేయలేము, చేయగలమని చెప్పేసి ఒక ధీమా అనేది రాశి చాలా ఎక్కువగానే ఉంటుంది. అలాగే ఏదైనా కానీ సాధించగలమైనటువంటి పట్టుదల కూడా ఎక్కువగానే ఉంటుంది. అంటే ఇతరుల నుండి విమర్శలు అస్సలు తీసుకోలేరు. ఎందుకంటే వీళ్ళు విమర్శించే వాళ్ళంటే వీళ్ళకి అస్సలు నచ్చదు. వీళ్ళు ఏది చెప్తే అదే జరగాలనేటువంటి పద్ధతిలో అనేటువంటి తీరులో వీళ్ళు ఎప్పుడూ కూడా ఉంటారు. ఇక చూసినట్లయితే కనుక వీరు ఎవరికైనా కానీ సలహా ఇచ్చినా కానీ నచ్చదండి. తమ కోపం చల్లారబడితే వరకు వీళ్ళు ఒంటరిగా ఉంటారు. అలాగే ఈ రాశి వ్యక్తుల్ని చూస్తే గుండెల్లో తలబడుతూ ఉంటారు ఎవరికైనా కానీ. ఎందుకంటే ఒక రకంగా వారు చాలా వరకు కూడా ఈ రాశి వ్యక్తులు ఎటు వాళ్ళని చూసి అప్పుడు చాలా గంభీరంగా ఉంటారన్నమాట. వీరిని చూస్తూ ఉంటేనే వీరు పలకరించాలంటే ఎటు వ్యక్తులు కొంచెం గుండె గుబేలు ఉంటుంది. వీళ్ళతో మాట్లాడంటే అమ్మ అనుకునే విధంగా వాళ్ళ యొక్క ఆహార్యము అలా ఉంటుందన్నమాట, మాట తీరు కానీ. అందువల్ల ఈ రాశిని చూసినప్పుడు చాలా వరకు కూడా భయం వేస్తూ ఉంటుంది. ఎటు వారు వీళ్ళతో మాట్లాడంటే కూడా కొంచెం ఎక్కువగానే భయపడతారని చెప్పుకోవాలి. అయితే రేపటి వీరి జీవితంలో ముఖ్యమైనటువంటి మలుపు తిరగబోతుందండి. అదేంటంటే ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితం పూర్తిగా మారబోతుంది. ముఖ్యంగా వీరిలో అంటే కోపం ఉండేవారితో కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిదని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశివారు అందరిపై ఆధిపత్యం చలాయించే మనస్తత్వంతో ఉంటారు. అయినా కూడా వీరు స్నేహపరమైన స్వభావాన్ని అయితే కలిగి ఉంటారు. అందరితో కూడా సమానమైనటువంటి దృష్టితో ఉంటారు. పైకి వీళ్ళు చూసేటువంటి గంభీరంగా ఉన్నప్పుడు కూడా వీరి మనసు అది ఎలా ఉంటుందంటే చాలా చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం అనమాట. ఎవరినైనా బాధిస్తే మాత్రం తమలో ఉన్నటువంటి ఆ ఉగ్రత అవతారం బయటకు పెడతారు. ఎవరితో కూడా అనవసరంగా మాట్లాడరు. అలా వచ్చిన కోపం వారిలో అంత త్వరగా కూడా ఉండదండి. ఆ కారణంగా వీటితో ఫైట్ చేయకపోవడము చాలా శ్రేయస్కరం అని చెప్పుకోవాలి. ఇకపోతే వాస్తవానికి రాశివారు చాలా ప్రశాంతంగా ఉండేవాళ్ళు ఎక్కువ మంది కూడా ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళకి ఇష్టమైనటువంటి వారితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అయితే తమకు బాగా దగ్గరైన వారు ఎవరైతే ఉంటారో తమ మనసును వాళ్ళు నొప్పిస్తే మాత్రం కంట్రోల్ తప్పిపోతూ ఉంటారన్నమాట. ఇక అలాగే చూసినట్లయితే కనుక ఈ రాశి వారికి ఏంటంటే రేపటి రోజున వీరు ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటాయండి. చాలా సురక్షితంగా చక్కగా ప్రయాణంగా అయితే బాగుంటుంది.
అలాగే ఇంకా చెప్పాలంటే మీ కోపాన్ని, ఆందోళన, అలాగే మానసిక ఒత్తిడి కూడా రేపటి మీరు దూరం చేసుకోవడానికి మీరు న్యాయం చేసుకోండి. అలాగే ఆధ్యాత్మిక పరంగా ఏదైనా కానీ యోగా చేయడం కానీ, లేదంటే భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవడం వల్ల కూడా మీలో ఉన్నటువంటి ఒత్తిడి అంతా కూడా దూరం అవుతుంది. అలాగే పని ఒత్తిడి వలన మీరు ఏర్పడేటువంటి అలసట, నీరసం అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. దీనికి మీరు కుటుంబ సభ్యులతో చక్కగా కాలక్షేపం చేస్తూ మీరు అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రాశి వారికి రేపటిన కాసేపు టైం అనేది స్పెండ్ చేస్తారనమాట. అలాగే కొంతమంది శత్రువులు మిమ్మల్ని పని కట్టుకొని మరి మిమ్మల్ని ఏదో ఒక ఉద్దేశించి మిమ్మల్ని అనడం కానీ, ఏదైనా మిమ్మల్ని పగరించి కించపరిచే విధంగా సమాజంలో మిమ్మల్ని దెబ్బతీసే విధంగా రెచ్చగొడని చెప్పి చూస్తుంటారు. కాబట్టి అలాంటి వారికి అస్సలు లొంగకండి. వారు చెప్పేటువంటి ప్రతి విషయాన్ని కూడా మీరు బుర్రకు ఎక్కించుకోకండి. వారికి ఎందుకు ఎదురట్లుగా మీరు పై చేయి ఉండే విధంగా ఉండదండి. అంటే వారు మనల్ని దెబ్బతీయాలని అనుకునే లోపే వాళ్ళని మన దెబ్బతీసే విధంగా మన ఆలోచనలు కానీ, మన యొక్క పనితీరు కానీ ఉండాలి. సమాజంలో కూడా ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఏంటంటే, మనము జాగ్రత్తగా ఉన్నప్పుడు కూడా మన చుట్టూ ఉన్న వారిలో కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళు కొంతమంది మనల్ని తెలియకుండా మనల్ని అంటే మట్టి కరిపిస్తూ ఉంటారన్నమాట. అంటే మనకు మంచిగా మాట్లాడుతూనే మనతో స్నేహపూర్వకంగా ఉంటుంది రేపటి అనగా కూడా మీకు అనుకూలంగా ఉంటారని చెప్పుకోవాలి. ఇంకా వీళ్ళు చెప్పి మిమ్మల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. కానీ తిప్పి వాళ్ళే మీకు పెద్ద తలలో తెచ్చిపెట్టే విధంగా మారబోతున్నారు. కాబట్టి అలాంటి వ్యక్తులు ఎప్పుడు కూడా మీ చుట్టూ కాసేపు కాపు కాసుకుంటారండి. ఆ వ్యక్తులు మీరు కొంచెం మీ జీవితం అనుకున్నటువంటి ఊహించినటువంటి విధంగా మీ జీవితం మలుపు తిరగబోతుందని చెప్పుకోవాలి. కాబట్టి అలాంటి వ్యక్తుల వలన మీరు కొంచెం భారీగా నష్టపోయిన అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వారిని మీరు ఎంత వీలుంటే అంత దూరం పెట్టేయండి. ఇక మీకు శుభవార్తలకు ఫలితంగా రేపటి మంచిగా అంటే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి మంచిగా ఫలితాలు అయితే వచ్చినటువంటి అవకాశం అయితే మీ ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేయబోతుందని చెప్పుకోవాలి. బిడ్డల యొక్క భవిష్యత్తు ఎంత చక్కగా ఉందని చెప్పి వారి జీవితం సంబంధించినటువంటి వారు రాసినటువంటి పరీక్షలకు వచ్చినటువంటి ఫలితాన్ని చూసి చాలా మురిసిపోతారు. చాలా చక్కగా స్వీట్లు కూడా పంచిపెట్టుకుంటారు. అలాగే పిల్లలపైన ఎక్కువగా ప్రేమను అలాగే నమ్మకాలను పెంచుకుంటారు. ఇక చూసినట్లయితే కనుక వృత్తి, వ్యాపార, ఉద్యోగ అవసరం కూడా చాలా రేపటిలోనే ఎక్కువగానే ఉంటాయండి. అలాగే రేపటిలోనే ఇంకా చెప్పాల్సి వస్తే రేపటిలోనే మీకు కుటుంబంతో కాలక్షేపం గడపడము, అలాగే మిమ్మల్ని మీరు దృఢపరచడానికి యోగా లాంటివి చేసుకుంటూ ఉండడం వల్ల మీ యొక్క పనితీరు వల్ల వచ్చినటువంటి ఒత్తిడి అంతా కూడా పూర్తిగా నయమైపోతుంది. అలాగే మీ మనసు కూడా చాలా చక్కగా రిలీఫ్ అయిపోతుంది. ఇప్పుడు మీ ఆలోచనలన్నీ కూడా చాలా స్థిమితంగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే రేపటిలోనే చిన్నపాటి అనారోగ్య సమస్యలు మీకు గురి కాకుండా ఉండాలంటే కనుక మీరు ఎక్కువగా ఒత్తిడికి లోనవ్వకుండా, మిమ్మల్ని మీరు టెన్షన్ గురి చేసుకోకుండా సింపుల్గా మంచిగా ఆలోచన చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. అలాగే మీరు ఏదైనా కానీ ఒక విషయంలో కంట్రోల్ చేసుకునేటువంటి కోపాన్ని కంట్రోల్ చేసుకునేటువంటి సందర్భం రేపటి రోజు ఏర్పడబోతుంది. కాబట్టి అలాగా మీరు కంట్రోల్ చేసుకునేంత కోపాన్ని మీ మనసుకు ఎక్కించుకోకుండా అలా చేసినట్లయితే మీరు పూర్తిగా కంట్రోల్ తప్పిపోతారు. అందుకే మీరు ఎంతో చాలా జాగ్రత్తగా ఇటు వరకు ఉంటాము మంచిదని తెలుసుకుని మిమ్మల్ని కావాలని రెచ్చగొట్టి సమాజంలో మీకు ఏదో ఒక విధంగా చెడ్డ పేరుని అయితే తీసుకురావాలని చెప్పి చాలా రకాల కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే అలాంటి వారి పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండటం మీకు అన్ని విధాలు కూడా మంచిదండి. కాబట్టి అన్ని రకాలకు కూడా వారితో మీరు జాగ్రత్తగా ఉండండి. ఇక ఓవరాల్ చూసినాక రేపటి మీకైతే మీలో విశ్వాసం అయితే పెరుగుతుందండి. అభివృద్ధి అయితే తథ్యం. ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండటానికి మీ బడ్జెట్కి కట్టుబడి ఉండండి. ఇంటిని అందంగా పాటు పిల్లల అవసరాన్ని కూడా చూడండి. క్రమంగా ఉండకపోయినా పిల్లలు లేని ఇల్లు ఆత్మలేని శరీరమే అండి. ఇంటికి అమితమైన ఆనందాన్ని ఆహ్లాదం తెచ్చేది పిల్లలే. రేపటి మీ ప్రియమైన వారు మీ యొక్క అలవాట్ల మీద అసహనాన్ని కూడా ప్రదర్శిస్తారు. తద్వారా కోపాన్ని పొందుతారు. పనిచేసే చోట వారిని నడిపించండి. మీ సిన్సియారిటీ మీకు ముందుకు పోవడంతో సహాయపడుతుంది. అవసరంలో ఉంటే ఇతరులకు సహాయం చేసే గుణము మీకు గౌరవాన్ని తెస్తుంది. రేపటి మీ యొక్క జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితం కష్టాలను మీరు మర్చిపోయేలా చేస్తుంది. వినాయకుడిని ఆరాధించడం వల్ల ఆర్థిక జీవితం చాలా బాగుంటుందండి. మరి తెలుసుకున్నాక ఈ రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.